నేను మా కార్తీక్ గారు కోడి పందాలకు వచ్చాం. పోలీసులు ఉన్న పట్టుకుంటే ఈడే నువ్వే కదా తీసుకొచ్చింది. సంక్రాంతి అంటేనే పంటల పండగ. ఇళ్లల్లో ముగ్గులు, ఆకాశంలో గాలిపటాలు, మరి గ్రామాల్లో అయితే ఒక ప్రత్యేకమైన ఉత్సవం అండి. ఏంటా ఉత్సవాలు అనుకుంటున్నారా? మన కోడి పందాలండి. ఈరోజు మేము మా ఊర్లో, మా గ్రామంలో, మా ఫ్యామిలీ అంతా కలిపి పండగ చేసుకున్నాం. ఏమండోయ్, ఇది కేవలం ఆట కాదండి, ఇది తరతరాల సంప్రదాయం, ధైర్యం, శౌర్యం, పోటీతత్వానికి ప్రతీక. అదేనండి మా సంక్రాంతి అంటే. ఏమండి ఇప్పుడు దాకా చెప్పింది చాలే, మీరే చెప్పేస్తే ఎలాగా మీ అనుభవాల్ని? నేను కూడా వచ్చా కదా, నా అనుభవాల్ని కూడా షేర్ చేసుకునేవ్వండి మన ఆడియన్స్తో. ఈసారి సంక్రాంతి పండుగ నిజంగా ఆనందాన్ని ఇచ్చిందండి. ఎందుకంటే నేను ఆ ఊరు వెళ్ళాను కాబట్టి అక్కడ ఉత్సవాలు, సంబరాలు చూసి చాలా ముచ్చటేసింది. అందరి ఇళ్ళ ముందు వాకిట్లలో సంక్రాంతి ముగ్గులు వేసి ఎంతో ఆహ్లాదంగా ఉంది. ఈ మధ్య కాలంలో నేను పల్లెటూరు వెళ్ళి సంక్రాంతి ఫెస్టివల్ని ఎంజాయ్ చేసింది ఈ పండక్కనే చెప్పాలండి. ఎందుకంటే హైదరాబాద్లో ఉండటం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి హైదరాబాద్లోనే కైట్స్ ఎగరేయటం కానీ, ఏదైనా సినిమాలకి వెళ్ళటం, అలా ఎగ్జిబిషన్స్కి వెళ్తాం, అలా టైంపాస్ చేసేసేవాళ్ళం. బట్ ఈసారి ఎందుకో సంక్రాంతికి ఊరు వెళ్దాం అనిపించి అందరం వెళ్ళాము. అన్ని పండుగలకి ఊరు వెళ్తాం కానీ ఈ సంక్రాంతి పండుగకి ఊరు వెళ్తాం చాలా ఆనందాన్ని, సంతోషాన్ని ఇచ్చిందండి. ఎందుకంటే మా ఆయన ఈసారి కోడి పందాల దగ్గరికి తీసుకెళ్లారు. నాకు తెలిసి ఎడ్ల పందాలు, కోడి పందాలు అవి జరుగుతాయని తెలుసు. బట్ ఇంట్లో నుంచి ఎప్పుడు వెళ్ళాం. మా హస్బెండ్ ఈసారి ఎందుకు ఇంట్లో కూర్చోవడం, సరదాగా చూద్దుగాని రా అని తీసుకువెళ్ళారు. నా చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా ఒక్కసారి కూడా నేను కోడి పందాలు చూడలేదండి. ఇక్కడికి వెళ్ళాక ఆ కోళ్ళు రెడీ రెడీ అన్నట్లుగా ఉంటే అవి ఎప్పుడు కొట్టుకుంటాయా, ఎలాగో అమ్మో కత్తులు కడతారో అని చాలా భయం వేసింది. కానీ అలా చూస్తూ ఉన్నామో లేదో ఒక్క సెకండ్లో అండి అట్లా వచ్చింది, ఒక వేటేసింది, వెళ్ళిపోయింది ఆ కోడి. ఈ కోడి పందాల దగ్గర కూడా పెద్ద కోడి పందాలు, చిన్న కోడి పందాలు అలా ఉన్నాయండి. పెద్ద కోళ్ళు, చిన్న కోళ్ళా అని అడిగాను నేను మా వాళ్ళని. కాదు కాదు, ఎక్కువ డబ్బులతో వేసేది పెద్దది, చిన్న డబ్బులతో వేసేది చిన్నదని చెప్పారు. లైక్ వేలల్లో ఉండేది ఒకటి, లక్షల్లో వేసేది ఒకటంట. ఈ మధ్యకాలంలో చూస్తున్నాం కదా, కోటీశ్వరుని చేసింది అంటున్నారు. నిజంగానే ఒకరికి ఎవరికో 1.5 కోటి వచ్చినాయి అంటండి. నిజంగా అదృష్టవంతులే వాళ్ళు. అలాగే పోయిన వాళ్ళ బాధ వర్ణనాతీతం కదండి. ఇక కోడి పందాలు అయిపోయినాక మా చుట్టాలు, మేము అందరం కలిసి, ఆడవాళ్ళు కూడా ఆడుతున్నారు ఇక్కడ ఏదో ఆట అనుకుంటూ వెళ్ళామండి. అదేంటో చిన్న బజార్, పెద్ద బజార్ అంట, ఏం తెలియట్లేదు. నెంబర్స్ మీద మనకి ఇష్టం వచ్చిన మనీ పెట్టమంటున్నారు. ఒకవేళ వస్తే మనం ఇచ్చిన మనీకి డబల్ వస్తున్నాయి, లేకపోతే మొత్తం పోతున్నాయండి. ఈ గేమ్ ఏంటంటే స్మాల్ నెంబర్స్ ఉంటున్నాయి, బిగ్ నెంబర్స్ ఉంటున్నాయి. మనం స్మాల్ నెంబర్స్ వైపు పెట్టినప్పుడు వాళ్ళు ఒక 2 చిట్స్ తీస్తున్నారు, అంటే 2 కార్డ్స్ తీస్తున్నారు ప్లేయింగ్ కార్డ్స్లో నుంచి. ఆ 2 నెంబర్స్ కలిపి స్మాల్ నెంబర్ వస్తే కనుక 10 బిలో అవి చిన్న బజార్ అంట. ఒకవేళ ఎక్కువ వస్తే పెద్ద బజార్ అంటున్నారు. మొత్తానికి ఆ గేమ్లో అయితే నాకు డబ్బులు వచ్చినాయి అండోయ్. వాటితోనే మా వాళ్ళందరికీ పుచ్చకాయ పార్టీ ఇచ్చేసానండి. దీన్ని బట్టే మీకు అర్థమై ఉంటుంది కదా నాకు ఎన్ని డబ్బులు వచ్చాయో. చూశారు కదా, ఇదండి నా సంక్రాంతి సంబరాల ముచ్చట. సరదాగా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో అలా తిరిగేసి పండగని ఎంజాయ్ చేశాము. ఈసారి మీరు కూడా మీ పండగని ఎలా ఎంజాయ్ చేశారో ఒకసారి కామెంట్ చేయండి. ఆగండి, ఇంతకీ మీరందరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేసేయండి.